హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు నేను మోహన్ లాల్ గారు హీరోగా నటించినటువంటి లూసిఫర్ 2 ఎపురాన్ మూవీ చూసి రావడం అయితే జరిగింది. అండ్ సినిమా ఎలా ఉంది దాని గురించి చెప్పే ముందు ఫస్ట్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. మలయాళంలో 2019 సంవత్సరంలో ఒక సినిమా వచ్చి సూపర్ హిట్ అయింది, అదే లూసిఫర్. మోహన్ లాల్ గారు హీరోగా నటించినటువంటి ఈ సినిమాని పృథ్వీరాజ్ గారు అయితే తెరకెక్కించారనమాట. ఆయన డైరెక్ట్ చేయడం అయితే జరిగింది. ఒక స్టైలిష్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కినటువంటి ఈ సినిమా ఆ ఇయర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ సాధించినటువంటి మూవీగా ఒక ట్రెండ్ సెట్టింగ్ అయితే అయ్యిందనమాట. సో అది అంత పెద్ద హిట్ అయింది కాబట్టి మన తెలుగులో మెగాస్టార్ చిరంజీవి గారు గాడ్ ఫాదర్ గా ఆ సినిమాని రీమేక్ చేయడం అయితే జరిగింది. సో లూసిఫర్ లో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఎపురాన్ లో ఏ విధంగా ఉన్నాయి, అండ్ లూసిఫర్ లో ఉన్నటువంటి కమర్షియల్ అండ్ పొలిటికల్ అండ్ డ్రామా సెంటిమెంట్ దీంట్లో కూడా వర్కౌట్ అయ్యిందా లేదా దాని గురించి చెప్తాను, క్లియర్ గా వినండి. స్పాయిలర్ లేకుండా డీటెయిలింగ్ గా మాట్లాడుకుంటే, ఎపురాన్ మూవీలో స్టార్టింగ్ ఒక బందిపోటుల దొంగ ఒక ఆశ్రమంలో ఉన్నటువంటి కొంతమంది చాలా మంది ఉంటారు. సో వాళ్ళ మీద నైట్ విరుచుకబడి రాత్రి మొత్తం అందరిని చంపబడేస్తారనమాట. దొరికిన వాళ్ళు దొరికినట్టు చంపేస్తారు, నరికేస్తారు అండ్ మానభంగం కూడా చేసేస్తారు. అండ్ ఎక్కడో ఉన్నటువంటి కేరళ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు కూడా ఒక పక్క మారిపోతా ఉంటాయి అనమాట. సో రాష్ట్రం అనేది చేజారిపోతుంది. స్టీవెన్ వెళ్ళిపోతే ఆ బాధ్యతలను తన తమ్ముడి మీద అయితే పెడతాడనమాట. తన తమ్ముడి మీద పెట్టినటువంటి ఆ బాధ్యతలు తను కరెక్ట్ గా నెరవేర్చాడా లేదా, అండ్ ఎక్కడో జరిగినటువంటి ఒక విధ్వంసం నైట్ చంపబడినటువంటి ఆ విధ్వంసం, ఆ కక్షపూరితమైనటువంటి ఆ యొక్క రివెంజ్ లూసిఫర్ 2 లో ఏ విధంగా చూపించారు. ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే మీరు సినిమా చూడాల్సిందే. అండ్ రాజకీయ పరిణామాలు పార్ట్ 1 లో ఎలా ఉన్నాయి అండ్ పార్ట్ 2 లో ఎలా ఉన్నాయి, ఈ పొలిటికల్ డ్రామా పార్ట్ 1 లో వర్కౌట్ అయినట్టు పార్ట్ 2 లో వర్కౌట్ అయిందా లేదా అని మీరు తెలుసుకోవాలంటే సినిమా చూడాలి. అండ్ మెయిన్ గా నేను చెప్పేది ఏంటంటే పార్ట్ 1 చూడకపోతే ఖచ్చితంగా పార్ట్ 1 చూసి అప్పుడు పార్ట్ 2 కి వెళ్ళండి. ఇక సినిమాలకు సంబంధించినటువంటి పాజిటివ్స్ విషయానికి వస్తే, మోహన్ లాల్ గారు అండి, ఆయన 60-70 మధ్యలో ఉన్నారు ఆయన ఏజ్. సో అటువంటి ఆయన ఇటువంటి అవుట్పుట్ తో ఇంత మంచి ఇంట్రడక్షన్ ఇస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. క్యారెక్టరైజేషన్ అండ్ ఎలివేషన్ ఆయనకి పడిందంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవాలి. అండ్ డైరెక్టర్ పై పృథ్వీరాజ్ గారు, సో ఆయన ఒక యాక్టర్ గా మనకు తెలుసు కానీ, డైరెక్టర్ గా లూసిఫర్ తో తెలుసు కానీ, ఇంత పెద్ద మంచి అవుట్పుట్ అండ్ క్వాలిటీతో ఒక సినిమా మన ముందుకు తీసుకొచ్చి పెడతారని ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ అనమాట. సో నిజంగా సినిమా చూస్తున్నంతసేపు నేను పెట్టినటువంటి ఒక టికెట్ ప్రైస్ నిజంగా వర్త్ అనిపించింది. ఎక్స్ట్రాడినరీ డైరెక్షన్ అండ్ క్వాలిటీతో వచ్చినటువంటి సినిమా, ద బెస్ట్ సినిమా. ఇక డబ్బింగ్ విషయానికి వస్తే, ఇది పేరుకి మలయాళం సినిమా అయినా కానీ డబ్బింగ్ విషయంలో మనకు తెలుగులో విన్నప్పటికీ చాలా వినసొంపుగా ఉంది. నిజంగా తెలుగు డబ్బింగ్ చాలా వర్కౌట్ అయింది. ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ కి తెలుగు డబ్బింగ్ చాలా బాగుంది. మనం చూస్తున్నంతసేపు కంఫర్ట్ జోన్ లోనే ఉంటాం. సో ఆ ఫీల్ అయితే మనకు కలిగిస్తుంది అనమాట. ఇక యాక్టర్స్ పరంగా చూసుకుంటే మోహన్ లాల్ గారు ద గ్రేట్ యాక్టింగ్ అండ్ డైరెక్టర్ బై యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమార్ గారు. సో ఆయన ఒక పక్క యాక్టింగ్ చేస్తే ఆయనకంటే ఒక ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఉంటాయి అనమాట. సో అవి కూడా నెక్స్ట్ గూస్ బంప్స్ వచ్చే సీన్స్ అనమాట. సో ఆయన యాక్టింగ్ కూడా బాగుంది. అండ్ మంజు వారియర్ ఆవిడైతే ఒక మెయిన్ లీడ్ అనమాట ఈ సినిమాలో. అండ్ మరొక క్యారెక్టర్ హీరో అయినటువంటి టవినో థామస్, అండ్ ఆయనది కూడా ఒక మంచి రోల్ ఉంది. ఇక ఈ సినిమాకి సంబంధించినటువంటి స్క్రీన్ ప్లే మోస్తరుగా బాగున్నప్పటికీ నాకైతే బాగానే నచ్చింది. అండ్ ఈ సినిమాకి సంబంధించినటువంటి ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఈ సినిమాకి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అక్కడక్కడ ఫస్ట్ హాఫ్ నాకు పెద్దగా నచ్చలేదు. అండ్ సెకండ్ హాఫ్ అయితే ఇరగ్గొట్టారు అనమాట. కొన్ని సీన్స్ లో ఎక్కడ ఇవ్వాలో ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇచ్చారు. సో ఇది ఒక మలయాళం సినిమా కాబట్టి మన తెలుగు నేటివిటీతో ఊహించుకుంటే కాస్త తగ్గిందని చెప్పుకోవాలి. కానీ నాకు బాగా నచ్చింది ఈ సినిమా. టోటల్ గా నాకు బాగా నచ్చింది. ఒక ఇంట్రడక్షన్ సీన్ అండ్ క్వాలిటీతో ఉన్నటువంటి ఫారెన్ కంట్రీస్ లో కొన్ని షూట్స్ ఉంటాయి. ఆ స్టంట్స్ గానీ, ఆ ఫైటింగ్ సీన్స్ గానీ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి అనమాట. నిజంగా ఒక ఇంగ్లీష్ మూవీ చూసానని ఒక ఫీలింగ్ అయితే మనకు కలిగిస్తుంది. ఈ సినిమాలో సెకండ్ హాఫ్ లో ఇంటర్వెల్ తర్వాత ఒక ఫారెస్ట్ లో ఒక ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్ గానీ మన బాలకృష్ణ గారికి అండ్ తమన్ గారి బ్యాక్గ్రౌండ్ లో పడి ఉంటే తగలబడిపోయే థియేటర్లు మొత్తం ఆ విధంగా ఉంటుంది. నిజంగా నెవర్ ఎక్స్పెక్టెడ్ అనమాట. మామూలుగా లేదు అసలు. మోహన్ లాల్ గారి ఒక ఇంటెన్సిటీతో కూడినటువంటి ఒక యాక్టింగ్ తో ఆ స్టైలిష్ ఫైట్ ఎలా తెరకెక్కించారో నాకు తెలియదు కానీ గూస్ బంప్స్ ఫైట్ అనమాట. నాకైతే ఆ ఫైట్ చాలా బాగా నచ్చింది. నిజంగా ఒక్కొక్క ఫ్రేమ్, ఒక్కొక్క షాట్ అసలు మేకింగ్ ఎదిరిపోతుంది. ఆ ఫైట్ ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది అండ్ క్యామియో రోల్ కూడా ఉంటుంది. అదైతే నేను చెప్పను, మీరు సినిమా చూడండి. ఇక సినిమాకి సంబంధించినటువంటి నెగిటివ్ పాయింట్స్ వస్తే, ఫస్ట్ బీజిఎం తో పోల్చుకుంటే ఫస్ట్ హాఫ్ అసలు నచ్చలేదండి. అంటే ఉంది మలయాళం సినిమా బేసిక్ గా స్లో మోషన్స్ లో వెళ్తా ఉంటే స్టోరీ ఇంత అయినప్పటికీ వాళ్ళు సాగదింపు ఇలా ఉంటుంది. క్లైమాక్స్ వరకు ఈ స్టోరీని అలా చెప్పుకుంటూ వస్తారు. మన తెలుగులో అయితే డబ్డబ్డమని తెలిచేస్తారు అనమాట. సో ఆ విధంగా చూసుకుంటే నా పక్కన ఉన్నవాడికి నిద్ర కూడా వచ్చేసింది. నేను కూడా అలా కునికేద్దాం అనుకున్నాను. కాకపోతే లూసిఫర్ 1 చూశాను కదా, లూసిఫర్ 1 చూసినప్పుడు నాకు ఒక ఇంటెన్సిటీ అనేది లోపల కలుగుతూ ఉంటుంది. ఏం జరుగుతుందని ఆ ఓపిక అయితే నేను సినిమా చూడడం అయితే జరిగింది. మనం ఎక్కడ డల్ అయితే అవ్వంగానే సినిమాని ఒక ఫ్లో లో బాగానే తీసుకెళ్లారు. నాకు మాత్రం బీజిఎం పరంగా పడాల్సినటువంటి సీన్స్ లో అలా లేకుంటే ఇంకా నెక్స్ట్
లెవెల్లో ఉండేదని నా ఒక అభిప్రాయం. ఇక సెకండ్ మైనస్ పాయింట్ వచ్చి మోహన్ లాల్ గారి ఎంట్రీ 30 minutes తర్వాత, అంటే సినిమా స్టార్ట్ అయిన ఒక 30-35 minutes తర్వాత ఆయన ఎంట్రీ అయితే ఉంటుంది. ఎంట్రీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, అది ఓకే. గానీ నాకైతే కాస్త లాగ్ అనిపించింది. ఎందుకు అంత లాంగ్ తీసుకున్నారో నాకు అర్థం కాలేదు. ఇక ఈ సినిమాకి సంబంధించినటువంటి ఫస్ట్ హాఫ్ చూసుకుంటే అంత పెద్ద బోరింగ్ అయితే నాకు అనిపించింది. బాగానే ఉంటుంది కానీ కాస్త బోరింగ్ అయితే కలిగించింది అనమాట. ఇక సెకండ్ హాఫ్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. అండ్ క్లైమాక్స్ ఒక రివెంజ్ డ్రామాగా తీసుకెళ్లడం వల్ల నాకు పెద్దగా నచ్చలేదు అనమాట. ఎందుకంటే పార్ట్ 1 లో సిస్టర్ సెంటిమెంట్ ఉంటుంది, ఒక పొలిటికల్ డ్రామా ఉంటుంది, స్టోరీ, ఒక స్ట్రాంగ్ కంటెంట్ అనేది ఆ సినిమాలో ఉంటుంది. అంటే కథ పరంగా చూసుకుంటే లూసిఫర్ 1 తో పోల్చుకుంటే ఒక స్ట్రాంగ్నెస్ అనేది, కంటెంట్ అనేది ఈ సినిమాలో తగ్గిందని నేనైతే చెప్పగలను. సో ఓవరాల్ గా సినిమా చూడొచ్చా చూడకూడదా అంటే చూడొచ్చు. పార్ట్ 1 ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా చూడండి. నాకైతే పార్ట్ 1 తో పోల్చుకుంటే ఇది మరీ అంత పార్ట్ 1 తో పోటీ పడే అంత కంటెంట్ అయితే ఈ సినిమాలో కాస్త తగ్గిందని నేనైతే చెప్పగలను. ఓవరాల్ గా బానే ఉంది, చూడొచ్చు. ఇదండి ఈ రోజు ఎంపురాన్. అంటే ఎంపురాన్ మీనింగ్ మీకు తెలుసు కదా, నేను చెప్పాను ఆల్రెడీ. ఎంపురాన్ అంటే మీనింగ్ అధిపతి, అంటే రాజు కంటే గొప్పవాడు, పెద్ద అని. లేకపోతే దేవుడికి దూరం వాడు, అంటే సాతాన్ అనుకోండి, ఒక లూసిఫర్ అనుకోండి. సో దేవుడి నుంచి వెలివేయబడినటువంటి ఒక దూత చీకట్లో ఉండి మంచివాడిగా దేవుడి పిల్లలుగా చలామణి అవుతున్నటువంటి కొంతమంది వ్యక్తులు వాళ్ళు తప్పులు చేస్తే అటువంటి వాళ్ళని ఏరు పారేసేటువంటి ఒక మంచి లూసిఫర్. సో ఇది దీనికి మీనింగ్ అనమాట. సో సినిమా ఆ విధంగానే ఉంటుంది. అండ్ ఈ సినిమాల్లో ఎమోషనల్ కోర్ కాస్త తగ్గింది, కానీ సెకండ్ హాఫ్ లో లైట్ గా ఒక సీన్ లో, ఒక శ్మశానంలో తన గాడ్ ఫాదర్ అయినటువంటి మోహన్ లాల్ గారు మాట్లాడుతున్నప్పుడు కన్నీళ్ళు వస్తాయి అనమాట. నిజంగా ఎమోషనల్ టచింగ్ గానీ కాస్త అలా పెంచుంటే నెక్స్ట్ లెవెల్లో ఉండేది అనమాట. సో ఓవరాల్ గా నాకైతే బాగా నచ్చింది. ఇదండి ఇవాళ మోహన్ లాల్ గారు నటించినటువంటి ఎంపురాన్ మూవీ రివ్యూ. అండ్ నెక్స్ట్ మూవీ రివ్యూతో మీ ముందుకు వచ్చేస్తున్నప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టండి, అండ్ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి.